తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వరాహ నృసింహస్వాముల అవతారాలు రెండు అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యాలకు ప్రతీకులుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రెండు రూపాలు ఏకమై అవతరించిన మూర్తి శ్రీ వరాహ నృసింహస్వామి. ఆ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం విశాఖ జిల్లా సింహాచలం అయితే, వరాహ నృసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వాములు ఇద్దరూ ఒకే చోట కొలువు తీరిన మరో ప్రసిద్ధ క్షేత్రం మహబూబ్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూగంజ్ సింహగిరి ప్రాంతంలో ఉన్న ఆ దేవాలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. సుమారు 24 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం వందలాది మంది భక్తులతో వైభవోపేతంగా కానవస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమాన్వితాలకు వేదికలా ఉన్న ఆ ఆలయంలోకి అడుగిడదాం రండి. ఉగ్ర నరసింహుడై హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాదాదుల స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై తిరిగి లోకాలను కరుణించాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల ఆరాధనలను అందుకున్నాడు. నృసింహుణ్ణి పూజించడం వల్ల రాక్షసగణమైన భూత ప్రేత పిశాచాలు, గాలిబాధలు ఏవీ దరిచేరవని, ఆ స్వామి ఎల్లవేళలా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. మహబూబ్ నగర్ పట్టణం న్యూగంజ్ సింహగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భక్తులను విశేషంగా ఆకర్షించే దేవాలయంగా భాసిస్తోంది. మహిమాన్వితమైన ఈ దివ్యాలయం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. ఆదిశేష ఇతర నృసింహ దేవాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో వరాహస్వామి, నరసింహస్వామి అవతరించారని, ఆ కారణంగా ఈ దేవస్థానం మరింత మహిమాన్వితమైనదని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీ వరాహ నృసింహస్వాముల అవతారాలు అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యములకు ప్రతీకలుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రెండు రూపాలు ఏకమై అవతరించిన మూర్తియే శ్రీ వరాహ నృసింహస్వామి. ఆ అద్భుత మూర్తిని మనం తూర్పున విశాఖ జిల్లాలోని సింహాచల శిఖరంపై సేవించుకోగలం. అదేవిధంగా ఆ రెండు రూపాలు విడివిడిగా స్వయం వ్యక్తమై మరో సింహాచలంగా మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం అలరారుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలలో ప్రముఖమైనదిగా పేర్గాంచిన ఈ దివ్యాలయంలోని విగ్రహాలను 24 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమౌతోంది. చందనమూర్తి ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద, ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద.
మంగళగిరిపై నిలచిన స్వామి నరమృగ శరీర వేద విహార పానకమ్ముతో తృప్తిని పొందే పానక ప్రాకార గోడపై ఆంజనేయ స్వామివారు నమస్కార ముద్రతో కానవస్తారు. శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. యాదర్శి తపముకు సంతసముంది యాదగిరి గుట్ట స్వామిగా వెలసి నమ్మిన భక్తుల చల్లగా బ్రోచే యోగానంద శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆదిశేషుని అంశతో అలరే కొండ కోనల నడుమన వెలసి స్వయంభువై పదదాసుల నేలే అహోబిలేశ ఉగ్ర నృసింహ. శ్రీ లక్ష్మీనరస్వామి దేవస్థానము 1987లో శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి కరకమలంచే ప్రతిష్ట జరిగింది. ఈ స్వామివారు పుష్కరం 12 సంవత్సరాల తర్వాత వరాహస్వామిగా వెనుకాలో గుండుపై వెలిశారు. దాన్ని చిన్నజీర స్వామి వారు చూసి వరాహస్వామి అని చెప్పడం జరిగింది మాకు. ప్రతి మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, రథోత్సవము, అన్ని కార్యక్రమాలు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నాము. ఈ ఆలయ నిర్వహణకు మొత్తంగా వ్యాపారస్తులు అందరూ అన్ని విధాలా సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నారు. 1987వ సంవత్సరం మే నెల 4వ తేదీన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సముద్రాల రమాకాంత స్వామి వారి ఆచారత్వాన ప్రతిష్ఠించడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణంతో సదా మారుమ్రోగుతూ ఉండే ఈ ప్రాంగణంలో గర్భాలయానికి ముందు ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల మూర్తులున్నాయి. జయ విజయులుగా సంభావించుకునే ఈ మూర్తులకు భక్తులు ప్రణామాలు అర్పించుకుంటారు. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ. స్వామివారి గర్భాలయానికి బయట ఎడమవైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ మూర్తిని దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అగస్త్య మహర్షి పూజలతో సంతసముందిన పరమాత్మ పుణ్యస్థలి మాల్యాద్రిపై కొలువై నిలచిన నరసింహ జయ జయ హే జ్వాలా నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మ. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. 9 తలల నాగరాజస్వామి వెండి కిరీటాన్ని ధరించిన స్వామి శంఖు చక్రాలు ధరించి ఉంటాడు. వెండి మకర తోరణంలో ఆసీనుడైన స్వామి పుష్పమాలాలంకృతుడుగా గోచరిస్తాడు. స్వామివారి ఎడమ తొడపై
లక్ష్మీ అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. స్వామివారి మూలమూర్తికి సమీపంలో ఉత్సవమూర్తి ఉంది. నరసింహ వేదాద్రివాస నరసింహ అంతర్వేది నివాసుడవై అలరే లక్ష్మీ నరసింహ పాహి మాం రక్ష మాం. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే స్వామి గర్భాలయ దర్శనం మనోచింతనలన్నింటినీ దూరం చేస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. జ్వాలా నృసింహ పెనుశీలవాస లక్ష్మీ నృసింహ భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. 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 సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం అని అంటారు. మన ఆంధ్రప్రదేశంలో తూర్పు కనుమల్లో విశాఖపట్నానికి దగ్గర ఉండేటువంటి సింహాచల క్షేత్రం జగత్ప్రసిద్ధమైంది. ఆ క్షేత్రానికి ఈ మన సింహగిరికి ఒక సంబంధం ఉంది. అక్కడ ఉండే మూర్తి వరాహమూర్తి నృసింహమూర్తి కలిసి వెలిస్తే ఇక్కడ వరాహమూర్తి నృసింహమూర్తి కూడా వేరువేరు కాలాల్లో విభిన్నంగా ఇక్కడ అవతరించారు. వరాహమూర్తిని ధ్యానం చేస్తే జ్ఞానం కలుగుతుంది. నృసింహమూర్తిని గనక ఉపాసన చేస్తే రక్షణ అలాగే మోక్షము లభిస్తాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. అది తూర్పు సింహాచలం అయితే ఇది పడమటి సింహాచలంగా జగత్ప్రసిద్ధమై భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అందరూ సేవించండి. స్వామి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని మోక్షాన్ని పొంది తరించండి. వరాహ నృసింహస్వాములిద్దరూ కలిసి ఉన్న మహిమాన్విత క్షేత్రమిది. ఇద్దరు స్వాములు ఒకే చోట ఉండటం అత్యంత అరుదైన విషయమే కాదు, విశేషమైనదిగా శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. వరాహస్వామి జ్ఞానాన్ని, నృసింహస్వామి మోక్షాన్ని రక్షణను కలిగిస్తారని ప్రతీతి. ఆ కారణంగా ఈ ఆలయ ప్రాశస్త్యం మరింత పెరిగిందని చెబుతారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని తరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇతర ఆలయాలకు మళ్ళే ఈ ఆలయం కూడా వివిధ దేవతామూర్తుల మందిరాలతో అలరారుతోంది. గర్భాలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ గోదాదేవి అమ్మవారు కొలువయ్యారు. వెండి మకర తోరణంలో కొలువుదీరిన ఆ తల్లి శంఖ చక్రాలు ధరించి కానవస్తుంది. పన్నిద్దరాళ్వార్లలో ఒక్కతెగా ఖ్యాతిగాంచి సాక్షాత్తు తన భక్తితో ఆ శ్రీహరి అనుగ్రహం పొందిన మహామహిమాన్విత భక్తురాలు గోదాదేవి శ్రీరంగనాథుడిపై తనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా తిరుప్పావై పాసురాలను గానామృతం చేసిన భక్తోత్తమురాలు గోదాదేవి. ఆ కారణంగానే ఈ ఆలయంలో ధనుర్మాసంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే తిరుప్పావై పాసురాలను మహిళా భక్తులు గానామృతం చేస్తారు. అమ్మవారి మూలమూర్తికి పాదభాగంలో శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రానికి మహిళా భక్తులు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. గర్భాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి భక్తి వందనాలు సమర్పించుకుని పూజాహారతులను గైకొంటారు. శ్రీ గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ మందిరానికి సమీపంలోనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి పాలరాతి మూర్తిని దర్శించుకుంటారు. సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం
కడు రమణీయంగా దర్శనమిస్తుంది. ఈ మూర్తికి సమీపంలో ఉత్సవమూర్తి ఉంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు స్వామిని మనసా వాచా స్మరిస్తూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ అంజనీసుతుడికి కైమోట్పులర్పిస్తారు. ఈ ఆలయానికి వెనుక ఉన్న కొండ మీద రాతి గుండ్ల మీద వరాహస్వామి దర్శనమిస్తారు. చిన్నజీయర్ స్వామివారు శిల మీదున్న వరాహస్వామిని స్వయంగా దర్శించి పూజలు చేసినట్లు అవగతమవుతోంది. ఒకే క్షేత్రంలో వరాహస్వామి, నృసింహస్వామి వార్లున్న ఏకైక క్షేత్రంగా ఈ ఆలయం ఖ్యాతికెక్కింది. మహబూబ్ నగర్ న్యూగంజ్ సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పడమటి సింహాచల క్షేత్రంగా చెబుతారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు, రామానుజ జీయర్ స్వామివారి తిరునక్షత్రోత్సవాలు అత్యంత వైభవంగా, ఆచార్యత్వంన మహావైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి 5:30 గంటలకి ప్రాతరారాధన, అర్చన, సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠితోని స్వామివారిని భక్తులకు దర్శింపజేసి ప్రతిరోజు 3 పూటల స్వామివారికి ఆరాధన, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు, రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్రోత్సవాలు అత్యంత కన్నుల పండువగా నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచేవైన అఖిల జగాలకు అదే వైభోగం కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. బ్రహ్మరుద్రులే పెండ్లి పెద్దలై ఉమా శారదలు ముత్తైదువులై సకల సురలును కార్యకర్తలై. ఇన్ని విశేషతలున్న మహబూబ్ నగర్ న్యూగంజ్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. లక్ష్మీ నరసింహుల వైభోగం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి శంషాబాద్, తిమ్మాపూర్, షాద్నగర్ల మీదుగా మహబూబ్ నగర్కి వివిధ బస్సులలో భక్తులు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మహబూబ్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పెరుగుతున్న భక్తజన సందోహంతో పవిత్ర తీర్థస్థలంగా వాసికెక్కుతోంది. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీటల సద్వరాంగ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఆ స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్య
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.